హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ మాయలో పడిపోతున్న 53వ భాగాన్ని వినీద్దాం. విరాట్ అలా ఆడేసరికి సమీర విస్తుపోయింది. అవును విరాట్ సార్, ఐఆమ్ ప్రెగ్నెంట్. నా బిడ్డ సవ్యంగా పుట్టాలని ఎందరో దేవులకి మొక్కుకుంటున్నాను, ఎంతో కేర్ తీసుకుంటున్నాను. కానీ ఈరోజు ఈ మధు వల్ల నేను నా బిడ్డని పోగొట్టుకుంటానేమో అని చాలా భయంగా ఉంది అని ఏడవసాగింది సమీర. మీరు నిజంగా మీ కడుపులో ఉన్న బిడ్డ గురించి కేర్ తీసుకుంటున్నారా అని సూటిగా అడిగాడు విరాట్. కోర్స్ విరాట్ సార్, ఎందుకు తీసుకోను అని ఎదురు ప్రశ్నించింది సమీర. సూర్యకేమీ అర్థం కాక విరాట్ కేసి చూడసాగాడు. మీరు వేసుకున్న 7 అంగుళాల హై హీల్స్ మీకు మీ కడుపులో ఉన్న బిడ్డ మీద ఎంత శ్రద్ధ ఉందో చెబుతూ ఉన్నాయి అన్నాడు ఆమె హై హీల్స్ కేసి చూస్తూ విరాట్. సమీర గతుక్కుమంది. సూర్యతో సహా అక్కడున్న వాళ్ళంతా సమీర హై హీల్స్ కేసి చూడసాగారు. సమీర షాక్ తింది. విరాట్ సార్, రోజు నేను ఫ్లాట్గా ఉన్న చెప్పులే వాడతాను, ఈరోజు పార్టీ కోసమని అవి వేసుకున్నాను అంది తలంచుకుని. సో మీకు మీ కడుపులో ఉన్న బిడ్డ కన్నా పార్టీలు ఫ్యాషన్లే ముఖ్యమన్నమాట అన్నాడు చిన్నగా నవ్వుతూ విరాట్. సమీరాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆమె మాటల కోసం వెతుక్కోసాగింది. మీరు నిజంగా ప్రెగ్నెంట్ అయిన సమీరా అని మళ్ళీ అడిగాడు విరాట్. హై హీల్స్ వేసుకున్నంత మాత్రాన నా బిడ్డ మీద నాకు శ్రద్ధ లేదని ఎలా అంటారు విరాట్ సార్? నా బిడ్డ అంటే నాకు ప్రాణం. అది సమీర బాధపడుతున్నట్టు సూపర్గా నటిస్తూ అంది. ప్రెగ్నెంట్ ఉమెన్ ఆల్కహాల్ తాగొచ్చని మీ గైనకాలజిస్ట్ చెప్పిందా మిస్ సమీరా? మరొక ప్రశ్నల బాణం సంధించాడు విరాట్. విరాట్ ప్రశ్నకి సమీరతో పాటు అంతా అవాక్కయ్యారు. సమీర తడబడింది. అది కూల్ డ్రింక్ అని అనుకున్నాను, అది ఆల్కహాల్ అని నాకు తెలియదు అని సమాధానం చెప్పింది సమీర తలంచుకుని. మరొక్కసారి అడుగుతున్నాను, మీరు ఇప్పుడు నిజంగానే ప్రెగ్నెంటా? మరొక్కసారి సేమ్ క్వశ్చన్ వేశాడు విరాట్. సమీర ప్యానిక్ కాసాగింది. ఎందుకు మీరు పదే పదే అదే ప్రశ్న అడుగుతున్నారు విరాట్ గారు అని అడిగింది టెన్షన్గా. ఎందుకంటే వాల్మీకి గ్రూప్ అండర్లో ఉన్న వీజీ హాస్పిటల్లో మీరు 10 రోజుల క్రితం అబార్షన్ చేయించుకున్నారు కాబట్టి నెమ్మదిగా చెప్పాడు విరాట్. సూర్య షాక్ తిన్నాడు. సీరియస్గా సమీర కేసు చూస్తాడు. మధు కూడా షాక్ తింది. విరాట్ కేసు చూసింది. సమీర పిచ్చి పన్నెట్టు, అబద్ధం, నేను అబార్షన్ చేయించుకోలేదు. సూర్య, విరాట్ గారి మాటలు నమ్మకు, ఆయన అబద్ధం చెప్తున్నాడు అని అరవసాగింది. మిస్టర్ సూర్య, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉన్నాయి. మీరు సమీర గారిని డాక్టర్ నళిని దగ్గరికి తీసుకెళ్లి చెకప్ చేయించండి, మీకే నిజం తెలుస్తుంది అన్నాడు విరాట్ కాన్ఫిడెంట్గా. సూర్యకి ఏమీ అర్థం కాలేదు. సమీర కేసు చూస్తాడు. అతను అబద్ధం చెబుతున్నాడు సూర్య, అతని మాటలు నమ్మకు, మళ్ళీ అరవసాగింది సమీర. తనకి ఈ చైల్డ్ని క్యారీ చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు మధు తోసేసింది కాబట్టి తనని మిస్క్యారేజ్ అయిందని డ్రామాకి ప్లాన్ చేసిన సమీర మధుని ఫ్రేమ్ చేయడంతో పాటుగా తనకి బిడ్డ గోల కూడా వదిలిపోతుందని ఈ సూపర్ ప్లాన్ వేసింది సమీర. మిస్టర్ సూర్య, మీ బిడ్డ అంటే మినిమం లెక్కలేని ఈ సమీరాని పెళ్లి చేసుకుని మోసపోతున్నారని నాకు మీరంటే జాలి వేస్తుంది అన్నాడు చిన్నగా నవ్వుతూ విరాట్. సూర్య ముఖం కందగడ్డలాగా మారిపోయింది. సమీర కేసి సీరియస్గా చూస్తాడు. సమీర తలదించుకుంది. విరాట్ చెప్పిందంతా నిజమేనని సూర్యకి అర్థమైంది. సమీరాని చాచిపెట్టి కొట్టాడు. ఇన్నేళ్లలో ఎప్పుడూ తనని పల్లెత్తు మాట అనని సూర్య ఈరోజు అందరి ముందు తనని కొట్టేసరికి సమీర తట్టుకోలేకపోయింది. చాలా అవమానంగా ఫీల్ అయింది. కానీ సూర్య మీద ఉన్న ప్రేమ కొద్దీ సూర్యని ఎదిరించలేకపోయింది. సూర్య, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. నువ్వు అనుకున్నట్టు కాదు, నేను చేసే మూవీస్ షూటింగ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. నిర్మాతలకి చాలా నష్టం వస్తుంది, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. అంతేకాని నీ బిడ్డని కనడం ఇష్టం లేక కాదు సూర్య. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా? ప్లీజ్ సూర్య, దయచేసి నా మాట విను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్ అని ప్రాధేయపడింది. అక్కడున్న కొంతమంది సమీర ఫ్యాన్స్కి సమీరాని ఈ స్థితిలో చూసేసరికి పాపం జాలేసింది. వాళ్ళంతా సూర్య ఏం చెబుతాడని టెన్షన్గా సూర్య కేసు చూడసాగారు. సూర్య పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఎనఫ్ సమీర, ఇంకా ఎన్ని డ్రామాలు ఆడతావు? నా కళ్ళ ముందే నువ్వు మధుని ఫ్రేమ్ చేయాలని చూసావు. మొదటి నుంచి నువ్వు ఇలాగే ఉన్నావు, నీలో ఏ మార్పు లేదు. ఇంకా మనిద్దరి పెళ్లి జరగడం అసంభవం అని అరిచాడు సూర్య. ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. వినోద్ విరాట్ చెవిలో, అన్నయ్య, వీళ్ళిద్దరి పెళ్లి ఆగిపోతే ఈ సూర్యగాడు మళ్ళీ వదిన వెంట పడతాడేమో, నువ్వు చాలా తొందరపడి అనవసరంగా నిజాన్ని బయటపెట్టావు అన్నాడు టెన్షన్గా ముఖం పెట్టి. విరాట్ ఏం మాట్లాడలేదు. జస్ట్ వినోద్ చెప్పిన మాటల్ని విని ఊరుకున్నాడు. సమీర మాత్రం సూర్య మాటల్ని తీసుకోలేకపోయింది. సూర్యకి ఇంకా మధు మీద ప్రేమ పోలేదని ఆమెకి ఖచ్చితంగా తెలుసు. ఇన్నేళ్ల పాటు వాళ్ళిద్దరిని విడదీశానని అనుకుంది. బట్ నిజానికి 6 ఏళ్ల క్రితం సూర్య మధుని ఎలా ప్రేమించేవాడు, ఇప్పటికీ అలాగే ప్రేమిస్తున్నాడు. బట్ ఈ విషయం ఆలోచిస్తుంటే ఆమెకి సూర్య మీద కన్నా మధు మీద కోపం ఎక్కువైంది. ఏమన్నావు సూర్య? మన పెళ్లి జరగడం అసంభవమా? ఎందుకు అసంభవం?
అవును, నేను మధుని ఫ్రేమ్ చేయాలని చూశాను, ఒప్పుకుంటాను. ఎందుకంటే నిన్ను నన్ను విడదీసి అది నీ భార్య అయిపోవాలని చూస్తోంది. అది ఎదురుగా ఉన్నంత వరకు నీ దృష్టి మొత్తం దాని మీదే ఉంటుందని నా భయం. అందుకే దాన్ని నీ కళ్ళల్లో దిగజార్చాలని చూశాను. నీకు అందులో నా ప్రేమ కనపడట్లేదా అని అడిగింది సమీర. సమీర చెప్పిన మాటలన్నీ విన్న జనాలంతా ఆశ్చర్యంతో సమీరా కేసి మధు కేసి చూడసాగారు. మధు ఏం మాట్లాడలేదు. ముఖంలో కూడా ఏ భావమో కనపడనివ్వలేదు. చాలా చాలా కామ్గా ఉంది. మధు, మీ సూర్యకి భార్య కావాలనుకుంటుందని మీకు ఎలా తెలుసు మిస్ సమీరా? సూటిగా అడిగాడు విరాట్. నాకు తెలుసు విరాట్ సార్, సూర్యాన్ని సెడ్యూస్ చేయడానికి అది ఇప్పుడు కాదు, దానికి 16 ఏళ్ల వయసు అప్పటి నుంచి ట్రై చేస్తూనే ఉంది, రొప్పుతూ అంది సమీర. సమీరా అనంటూ కోపంతో ఒక్క అరుపరిచాడు సూర్య. సమీర పళ్ళు నూరుకుంది. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు మిస్ సమీరా. మీరు మధు క్యారెక్టర్ మీద బురద చల్లాలని చూస్తున్నారు. మీరు అలా చేస్తే మధు మీ మీద పరువు నష్టం దావా వేస్తుంది. తన చేత నేను వేయిస్తాను, వార్నింగ్ టోన్తో చెప్పాడు విరాట్. అవును అన్నట్టు వినోద్ కూడా తలూపాడు. అందరూ విరాట్ కేసి ఆశ్చర్యంగా చూశారు. మధుని విరాట్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో వాళ్ళకెవరికీ అర్థం కాలేదు. సూర్య కూడా షాక్తో విరాట్ కేసు చూశాడు. మధు తరపున మీరు ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా విరాట్ గారు? అసలు మధుకి మీకు ఏం సంబంధం ఉంది? సక్రమమా లేక అక్రమమా? సూటిగా ప్రశ్నించింది సమీర. తనకి నాకు సంబంధం ఉంది మిస్ సమీర, అది సక్రమమే. తను నా కొడుకు కేర్ టేకర్. షీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. తన జోలికి మీరే కాదు, ఎవరు వచ్చినా నేను ఊరుకోను, చాలా గట్టిగా చెప్పాడు విరాట్. విరాట్ మాటలకి సూర్య షాక్ తిన్నాడు, అలాగే సమీర కూడా. అయితే మిమ్మల్ని కూడా తన వలలో వేసుకుందన్నమాట మధు, అందుకే మీరు తన తరపున మాట్లాడుతున్నారు. మీకు తెలియదు విరాట్, అది నా ఎంగేజ్మెంట్లో నాకన్నా మంచి డ్రెస్ వేసుకుని చాలా అందంగా తయారై నన్ను డామినేట్ చేయాలని చూస్తుంది. అప్పుడు సూర్య తనకి అట్రాక్ట్ అయి నన్ను కాదని తనతో ఎంగేజ్మెంట్ చేసుకుంటారని దాని గట్ ఫీలింగ్, అంది సమీర పళ్ళు నూరుకుంటూ. ఐ నో మిస్ సమీర, మధుకి ఆ డ్రెస్ని నేనే అరేంజ్ చేశాను. మీరు ఇంకా మధు మీద ఫోకస్ తగ్గించి సూర్య మీద మీ కాన్సన్ట్రేషన్ పెంచుకోండి. ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టుగా సూర్య వెంట మధు పడట్లేదు. మీ కాబోయే భర్తే మధు వెంట పడుతున్నాడు. అతను మధు జోలికి పోకుండా మీరే కాపాడుకోండి అని చెప్పాడు సీరియస్గా. అక్కడున్న జనాలంతా కళ్ళప్పగించి మరీ చూస్తున్నారు ఈ డ్రామాని. ఎక్కడ మిస్ అవుతామేమో అని చెవులు రెక్కించి మరీ వింటున్నారు. సమీర విరాట్లు మాటలు తప్ప మరే మాటలు అక్కడ వినపడలేదు కూడా. విరాట్ మాటలకి ఎలా ఆన్సర్ చేయాలో సమీరాకి అర్థం కాలేదు. కోపంగా సూర్య కేసు చూస్తుంది. ఈసారి సూర్య నోరు విప్పాడు. మధు, నేను మొదట్లో నిన్ను చాలా గాఢంగా ప్రేమించాను, ఆ విషయం నీకు కూడా తెలుసు. నిన్ను దూరం చేసుకుని అనుక్షణం ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ప్లీజ్ మధు, నా తప్పుని దిద్దుకునే అవకాశం నాకివ్వు. మనం పెళ్లి చేసుకుందాం. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. ప్లీజ్ గివ్ మీ ఏ ఛాన్స్ అన్నాడు సూర్య. సమీర గట్టిగా సూర్య అని అరిచింది. సూర్య కూడా షటప్ సమీర, నేను మధు దూరమైంది కేవలం నీ వల్లే. మా ఇద్దరిని నువ్వే విడదీశావు, మా ప్రేమను నువ్వే చంపేశావు. నేనిప్పుడు రియలైజ్ అయ్యాను, నేను కావాలనుకుంటుంది మధునే కానీ నిన్ను కాదు. ఇంకా నీ ముఖం నాకు చూపించకు, నా కళ్ళ ముందు నుంచి నా జీవితం నుంచి వెళ్ళిపో అని అరిచాడు. సూర్య, నాకు మీ మీద చాలా జాలి వేస్తుంది. ఏ ధైర్యంతో సమీరాని వెళ్ళిపోమని చెబుతున్నావు? మధు ఎలాగో నీ వెంట రాదు. అటు మధు లేక ఇటు సమీర లేక జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతావు. అందుకే ముందు సమీరాని పెళ్లి చేసేసుకో. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నాడు వినోద్ మధ్యలో కల్పించుకుని. మధు రాదని మీరెలా చెబుతారు వినోద్ గారు? మధుకి నేనంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో నాకు తెలుసు. మధు నాకు వండి పెట్టడానికి నాకు నచ్చిన వంటలు నేర్చుకుంది, నాకు నచ్చిన బట్టలు వేసుకుంది. కేవలం నా కోసమే ఇలా మారింది. కట్టు బొట్టు నడవడిక అన్నీ కేవలం నా కోసమే మార్చుకుంది. తను ముమ్మాటికి నన్ను ప్రేమిస్తుంది. ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు అన్నాడు సూర్య చాలా కాన్ఫిడెంట్గా. సరే మిస్టర్ సూర్య, మధు మీకోసం ఇన్ని చేసింది కదా, మీరు మధు కోసం ఏం చేశారో చెబుతారా? మధుని డంప్ చేసి సమీరాతో అసహ్యమైన రిలేషన్ పెట్టుకోవడం తప్ప మీరేదన్నా మంచి పని చేశారా? సూటిగా అడిగాడు విరాట్. సూర్య ఏం మాట్లాడలేకపోయాడు. 4 ఏళ్ళు ముంబైలో ఉంది కదా, ఇంటిని వదిలి తనొక్కతే అక్కడ కష్టపడుతుందని బాధపడి తనని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? గత సంవత్సరం నుంచి కూడా తనొక్కతే ఫ్యామిలీకి దూరంగా ఉంది కదా, తన కోసం మీరేమన్నా చేశారా? విరాట్ ప్రశ్నలు బాణాల్లా గుచ్చుతూ ఉంటే సూర్యకి నోట్లో నుంచి మాటలు రాలేదు. మీరు మధుకి సూటబుల్ కాదు మిస్టర్ సూర్య. మీకు తనని ప్రేమించే అర్హత కానీ తనని పెళ్లి చేసుకునే అర్హత కానీ 1% కూడా లేదు. ఇక మీరు మధుని మర్చిపోండి. మరొక్కసారి తన కేసు కన్నెత్తి చూసినా, తనని విసిగించి వేధించిన ఆ సూర్యుని మీరు చూడలేరు సూర్య, గుర్తుపెట్టుకోండి అంటూ చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు విరాట్. తన తరపున మాట్లాడుతున్న విరాట్ కేసి అలాగే చూస్తూ ఉండిపోయింది మధు.
విరాట్ వార్నింగ్కి జనాలంతా నివ్వెరపోయారు. అతని మీద తెలియకుండానే అందరికీ భయం మొదలైంది. నెమ్మదిగా ఒక్కొక్కరు జారుకున్నారు. పార్టీని ఆర్గనైజ్ చేసింది సుభాష్ కాబట్టి అతను మాత్రం ఉండిపోయాడు. ముగ్గురు అన్నదమ్ములు మధు, సమీర, సూర్య, సుభాష్ తప్ప మిగతా అందరూ వెళ్ళిపోయారు. కాసేపు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. విరాట్ గారు, మీకు మధు మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉన్నట్టుంది. మీకు తన జీవితం గురించి కొంత మాత్రమే తెలుసు. సూర్య మధుని మోసం చేశాడని చెబుతున్నారు, కానీ మధుది ఎలాంటి క్యారెక్టరో మీకు తెలియదు. మీ ముందు మంచిదానిలా నటిస్తూ మిమ్మల్ని ఆ మధు చాలా మోసం చేస్తుంది అంది విషం వెదజల్లుతూ సమీర. సమీర, నోర్మయ్ అని మరొక్కసారి అరిచాడు సూర్య. మిస్ సమీర, మరొక్కసారి మధు గురించి చెడుగా మాట్లాడితే మాట్లాడడానికి మీ నాలుక ఉండదు. మధుని మళ్ళీ ఫ్రేమ్ చేయాలని చూస్తే ఈ భూమి మీద బ్రతికే అర్హత కూడా మీకున్నదు. ఇదే విషయాన్ని మీ కాబోయే భర్త కూడా కాస్త చెప్పండి అన్నాడు బెదిరిస్తూ విరాట్. విరాట్ మాటలకి సూర్య ముఖం నల్లగా మాడిపోయింది. సమీర అయితే నిలువెల్లా వణికిపోయింది. బట్ విరాట్ని ఎదిరించేంత ధైర్యం, శక్తి ఇద్దరికీ లేవు. సుభాష్కి అయితే నోట మాట రాలేదు. ఈరోజు సుభాష్ డౌట్స్ అన్నీ ఒక్కసారిగా క్లారిఫై అయిపోయాయి. పైపెచ్చు కొత్త విషయాలు కూడా తెలిసాయి. మధుని ప్రేమిస్తుంది తను అనుకున్నట్లుగా వినోద్ కాదు, విరాట్. ఆమె కోసమే ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేశాడు. సమీర మధుని ఫ్రేమ్ చేసినప్పుడు కూడా అతనే హెల్ప్ చేసి మధుని ఆ గండం నుండి గట్టెక్కించాడు. అలాగే శౌర్య వినోద్కి, విరాట్కి తమ్ముడవుతాడు. ఇందాక అన్నయ్య అని వాళ్ళిద్దరిని పిలవడం, వినోద్ కూడా ఒరేయ్ అని శౌర్యతో చనువుగా ఉండడం అన్నీ చూశాడు సుభాష్. అందుకే మధు తన వదిన కాబట్టి శౌర్య కూడా మధుతో చనువుగా మెలిగాడు. ఇవన్నీ అర్థమయ్యాక సుభాష్కి చాలా రిలీఫ్గా అనిపించింది. విరాట్కి కాబోయే భార్య అయినా మధు మాత్రం అస్సలు గర్వం లేకుండా ఎంత పొలైట్గా ఉందో తలుచుకుంటే అతనికి మధు మీద గౌరవం ఎన్నో రెట్లు పెరిగింది. సమీర, సూర్య ఇద్దరు మాట్లాడుకున్నా ఇద్దరికి గొంతు పెగల్లేదు. ఇక అన్నదమ్ములు ముగ్గురు ఒకరినొకరు చూసుకుని ఇక బయలుదేరదాము అన్నట్టు సైగ చేసుకున్నారు. విరాట్ సుభాష్ వైపుకు తిరిగి, థ్యాంక్ యూ మిస్టర్ సుభాష్ ఫర్ దిస్ వండర్ఫుల్ పార్టీ. మేము ఇంకా బయలుదేరుతాం అని చెప్పాడు చాలా పొలైట్గా. లేదు సార్, నేను ఈ పార్టీని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాను. మధు మేడంకి ఈ పార్టీ వల్ల చాలా ట్రబుల్ జరిగింది. ఐ ఆమ్ వెరీ సారీ అన్నాడు సిన్సియర్గా సుభాష్. సుభాష్ మాటలకి సూర్య, సమీర తలలు దించుకున్నారు. ఇట్స్ ఓకే సుభాష్, ఇందులో మీ తప్పు ఏమీ లేదులేండి. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, ఈరోజు ఇక్కడ జరిగిన విషయాలు ఏవి బయటకు వచ్చినా నాకన్నా చెడ్డవాడు ఎవరు ఉండరు. కొంచెం మీ టీంకి ఈ విషయం చెప్పండి. నవ్వుతూనే సూపర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు విరాట్. ఆ విషయం గురించి మీరు వరీ అవ్వకండి సార్, నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు సుభాష్. సుభాష్కి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పి మధు భుజం మీద చెయ్యి వేసి బయటికి నడిచాడు విరాట్. విరాట్ వెనకాలే మధుతో పాటుగా వినోద్, శౌర్య కూడా బయటికి నడిచారు. వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ పళ్ళు నూరుకుంది సమీర. మధు వెనుక విరాట్ ఉండడం సమీరాకి అస్సలు నచ్చలేదు. కానీ ప్రస్తుతానికి దానికన్నా ఇంపార్టెంట్ విషయం సూర్యతో తన పెళ్లి జరిగేలా చూసుకోవడం. అందుకే ముందు ఈ పెళ్లికి ప్రియారిటీ ఇవ్వాలనుకుంది సమీర. సూర్య కూడా ఈ షాక్ నుండి తేరుకోవడానికి చాలా టైం తీసుకున్నాడు. తన సొంతమైన మధుని విరాట్ లాక్కెళ్ళిపోతుంటే ఏమీ చేయలేకపోయినందుకు తన మీద తనకి అసహ్యం వేసింది. తనకి కారులో విరాట్ డ్రైవింగ్ సీట్లో కూర్చునుంటే పక్కనే మధు కూర్చుంది. దారి పొడవునా విరాట్, మధు ఏం మాట్లాడుకోలేదు. బట్ ఇద్దరి పెదవులు విచ్చుకునే ఉన్నాయి. కారు విరాట్ మ్యాన్షన్ చేరుకున్న వెంటనే విరాట్తో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మధు కారు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. విరాట్ మధుని ఆపాలని అనుకున్నాడు, కానీ ఎందుకో మళ్ళీ ఊరుకున్నాడు. కాసేపటికి విరాట్ కూడా తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు. మధు ఏమన్నా బయటికి వస్తుందేమో అని హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. బట్ మధు బయటికి రాలేదు. ఇంకా ఉండబట్టలేక మధు రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేయబోయాడు. సడన్గా డోర్ లోపల నుంచి తెరుచుకుంది. మధు డోర్ తీసి ఎదురుగా విరాట్ని చూసి షాక్ తింది. విరాట్ కూడా షాక్ తిన్నాడు, కానీ తేరుకొని క్షణం కూడా ఆలస్యం చేయకుండా మళ్ళీ మధుని గట్టిగా హాక్ చేసుకున్నాడు. మధు అతన్ని తోసేయలేదు. అతని కౌగిలి కన్నా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్ ఎక్కడా లేదనిపించింది మధుకి. అందుకే తన చేతుల్ని విరాట్ మెడ చుట్టూ వేసింది. ప్రేమగా మధు తల నిమిరాడు విరాట్. మధు విరాట్ కౌగిలి నుండి బయటికి వచ్చి అతని కళ్ళలోకి చూసి, విరాట్, నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది సడన్గా. విరాట్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. మధు సడన్గా ఇలా అడుగుతుందని అస్సలు అతను ఊహించలేదు. ఇది కలో నిజమో కూడా అర్థం కాలేదు విరాట్కి. కన్ఫర్మేషన్ కోసం వాట్ కమగై ఏమన్నావు అని అడిగాడు కళ్ళు పెద్దవి చేసి. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ శబ్దం మధు చెవిని చేరుతుంది. మధు ఏం మాట్లాడలేదు. అతని గుండె చప్పుడు వింటూ మౌనంగా ఉంది. మధు మాట్లాడుతుందేమో అని ఎదురు చూశాడు విరాట్. బట్ ఆమె మౌనంగా ఉండడంతో ఇంకా ఆకలేకపోయాడు.
మధు గడ్డం పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు విరాట్. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగావా? అవును అని తలూపింది మధు. ఉద్వేగంతో ఆమెను ఒక్కసారిగా గట్టిగా హత్తుకున్నాడు విరాట్. నా ప్రశ్నకి ఆన్సర్ చేయండి విరాట్, మృదువుగా చెప్పింది మధు. నిన్ను ఈ క్షణంలో పెళ్లి చేసుకోవడానికి కూడా నేను రెడీ, చెప్పు. ఇప్పుడే పెళ్లి చేసేసుకుందామా అన్నాడు ఆమె మెడ మీద తన పెదవులతో రాస్తూ విరాట్. నా గతం ఎలాంటిదైనా నన్ను అసహించుకోకుండా పెళ్లి చేసుకుంటారా విరాట్? చాలా సీరియస్గా అడిగింది మధు. మధు ముఖాన్ని 2 చేతులతో పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు విరాట్. ఎస్ అని స్థిరంగా చెప్పాడు. అయితే తొందరలోనే మనం పెళ్లి చేసుకుందాం విరాట్, విరాట్ కేసి చూస్తూ చెప్పింది మధు. కోర్స్ మధు అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ విరాట్. మధు కళ్ళ నుండి అప్రయత్నంగా నీళ్లు కారాయి. వాటి మీద ముద్దు పెట్టాడు విరాట్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.